రైట్, నీలిమ చూస్తూ ఉంటాం ప్రతి సభలో కూడా అవినీతి, లంచాలు, అక్రమాలు లేకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తా ఉంటారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఇటు నదీ జలాలను, నదీ గర్భాలను తోడేస్తూ కూడా ఇసుకను అక్రమంగా తోడేస్తూ ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే సొంత నీలి పత్రికకు, రోత పత్రికకు ఎక్కడికక్కడ కూడా ఇటు యాడ్లు ఇస్తూ, అదేవిధంగా యాడ్లు ఇవ్వడమే కాదు ఇటు ప్రతిపక్షాలను తిట్టే విధంగా కూడా దాంట్లో ప్రకటనలు ఇవ్వడం, ఆ తర్వాత దాంట్లో సొమ్ము చేసుకోవడం, ఇవన్నీ కూడా హైకోర్టు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఇటు హైకోర్టు చెప్పిన పరిస్థితి. రైట్, అవినీతి, లంచాలు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేవన్నీ డొల్లమాటలే. అవినీతి పుష్కలం, జనం సొమ్ముతో తన సొంత రోత పత్రికకు లంచం, పారదర్శకతకు ఇసుక రీచ్లలో పాతర. ఇది అక్షరాల నిజం. అస్మదీయ కంపెనీలకు ఇసుకను కట్టబెట్టేశారు. సొంత మీడియాకు కోట్లు కుమ్మరించేందుకు విచ్చలవిడిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందులోనూ విపక్షాన్ని నిందించడమే. అటు ఇసుక, ఇటు ప్రభుత్వ ప్రకటనల విషయంలో ఒకే రోజు జగన్ వైఖరిని హైకోర్టు తప్పుపట్టింది. అక్రమాలకు కళ్లెం వేయాలని, ప్రకటనల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. పర్యావరణాన్ని పరంగా పెట్టి నదీ గర్భాల నుంచి ఇసుకను తోడేస్తున్నారని ఆంధ్రజ్యోతి చెప్పిందే అక్షర సత్యమైంది. భారీ యంత్రాలను పెట్టి ఇసుకను తవ్వి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని కేంద్రమే నిర్ధారించింది. అధికార పార్టీ నేతలు ఇసుక వ్యాపారం చేస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్న గనుల శాఖ కళ్లుండి చూడలేకపోతోందని, అక్రమార్కులకే వంతపాడుతోందని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఆందోళనలు తిరుగులేని నిజాలని తేలిపోయింది. ఇసుక వ్యాపారం పూర్తిగా తాడేపల్లి పెద్దల కనుసనల్లో కొనసాగుతుండటంతో ఇటు గనుల శాఖ, అటు రెవెన్యూ, పోలీసు విభాగాలు చేతులు కట్టుకుని జీ హుజూర్ అంటున్నాయి అన్న విమర్శలకు తిరుగులేని బలం చేకూరింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు నిజమే అంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రాష్ట్ర హైకోర్టు ముందు విస్పష్టంగా వెల్లడించింది. ఇసుక దోపిడీ గురించి కేంద్రమే న్యాయస్థానానికి కుండబద్దలు కొట్టి చెప్పడంతో సర్కార్ వారి దోపిడీకి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి కావాలా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇది జగన్ హయాంలో సాగుతున్న ఇసుక దోపిడీని నిరూపించే తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది. అయితే స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక అమ్మకాలే సాగుతున్నాయని సర్కారు నమ్మబలికే ప్రయత్నం చేసింది. సకల వ్యవస్థలను చేతులు కట్టుకొని నిలబడేలా చేసి ఈసారి ముఖ్యమంత్రి సోదరుడే ఇసుక వ్యాపారం నడుపుతున్నారు. దీంతో గతానికి మించిన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసే నాటికి వీలైనంత మేరకు యంత్రాలను పెట్టి ఇసుక తోడేసుకోవడం, ఎంతకైనా తెగించేందుకు సోదరుడు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, జగన్ హయాంలో ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఏలిమా, ఇసుక బొక్కుడు నిజమేనని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కేంద్రం నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దోపిడీ జరుగుతుందని, సామాన్యులకి అందని అంత రీతిలో ధరలు వసూలు చేస్తున్నారని, సకాలంలో సరసమైన ధరలకు ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుడికి కానీ, గృహ నిర్మాణం చేసే వినియోగదారులకు కానీ ఇసుక లభించడం లేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి, ABN వరుస కథనాలను ప్రసారం చేయటమే కాకుండా నదీ తీరాల్లోనూ, నదీ గర్భంలో కూడా అక్రమంగా అనుమతించిన దానికంటే ఎక్కువగా ఇసుకను తవ్వుతున్నారు అని చిత్ర కథనాలను ప్రసారం చేసింది. అయినప్పటికీ కూడా సర్కారు మాత్రం అటువంటిదేమీ లేదు అంటూ కూడా బుకాయిస్తూ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పి దీన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి హైకోర్టులో వేసిన పిటిషన్ మేరకు నిన్న విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విస్పష్టమైన నివేదికతో రాష్ట్ర హైకోర్టు ముందుకు వచ్చింది. ఎన్జీటీకి కూడా ఈ నివేదిక ఇవ్వబోతున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ గర్భంలో అక్రమ తవ్వకాలు నిజమేను అని చెప్పి తేల్చి చెప్పింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి తవ్వకాలు చేశారు అని కూడా స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలు కూడా నిజమేనని తేలిపోయింది. దీంతో పాటు ముఖ్యంగా జేపీ వెంచర్స్ కు కూడా మొదట ఇసుక తవ్వకాలను అప్పగించారు. ఆ తర్వాత జేపీ వెంచర్స్ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించలేదు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. సర్కారుకి అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి ఇసుక ఇచ్చామని చెప్పి దానికి ఎంత సగం జమేసుకోవాలి అని చెప్పి జేపీ వెంచర్స్ లేఖ రాసింది. ఆ తర్వాత సీఎం తమ్ముడికి తాజాగా కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ కూడా తక్కువకి ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు వెల్లువచ్చాయి. దీంతో పాటు అసలు కనీసం 18 జిల్లాలు తెలంగాణ సీఎం కేసీఆర్ మేనల్లుడికి చెందిన ప్రతిమా కన్స్ట్రక్షన్స్ కి, మిగతా 6 జిల్లాలు రాజస్థాన్ కు చెందిన 8 జిల్లాలు రాజస్థాన్ కు చెందిన జీసీకేసీ సంస్థకి కూడా ఇచ్చారు అని చెప్పి ఆంధ్రజ్యోతి ముందుగానే ప్రచురించింది. ఏబిఎన్ కథనాలను కూడా ప్రసారం చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 15 రిజర్వ్ ధర కంటే 1510 కోట్ల రూపాయలు అంటే జేపీ వెంచర్స్ 1535 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. కానీ సీఎం తమ్ముడి సంస్థ మాత్రం 1529 కోట్ల రూపాయలను రిజర్వ్ ధరగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా అసలు కనీసం రాజస్థాన్ కు సంబంధించిన జీసీకేసీ సంస్థ వే బిల్లులకు సంబంధించి ఇస్తున్న దానికి కూడా కనీసం పర్మిషన్ కూడా లేకుండా, ఇవన్నీ కూడా జిఎస్టీ నంబర్ లేకుండా కూడా ఈ సంస్థ రవాణా కోసం రహదారి బిల్లులు ఇస్తుంది అని కూడా ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వెలుగులోకి తెచ్చింది. అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదు. పైగా నదీ గర్భంలో కూడా అనుమతించిన దానికంటే ఎక్కువ తవ్వుతున్నారు అని చెప్పి కూడా కథనాలను ప్రసారం చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు. వచ్చిన డబ్బుల్లో సగం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తున్నాయని చెప్పి ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్రమాలు నిజమేను అని చెప్పి నదీ గర్భంలో తవ్వుతున్నారు అని చెప్పి ఇచ్చిన అనుమతులకు మించి తవ్వుతున్నారని, పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవడం లేదు అని చెప్పి ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా కూడా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నదీ గర్భంలోనూ అదే విధంగా అనుమతించిన దానికంటే ఎక్కువగా తవ్వటాలు, తర్వాత పర్యావరణ విధ్వంసం, వీటన్నిటిపై కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాము ఎప్పటి నుంచో చెప్తుంది నిజమేనని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ధృవీకరించింది. దీనిపై బాధ్యులైన అధికారులు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే మొదటి నుంచి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చెప్తూ ఉందో అదే నిజమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్నే ధృవీకరించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించిన స్పష్టమైన నివేదిక ఎన్జీటీతో పాటు ఏపీ హైకోర్టుకు కూడా త్వరలో సమర్పిస్తాము అని కూడా నిన్న హైకోర్టు ధర్మాసనం ముందు స్పష్టం చేసింది.